మద్గురుదేవులు శ్రీ లక్ష్మీదేవి సమేత అభియానంద స్వామి వారి పాద పద్మములకు ప్రణమిల్లుతూ శుద్ధ నిర్గుణ పరతత్వ బోధామృత కందార్థ దరువులు బోధస్థితి లక్షణము 1. ఏ తత్వమంతటను గల దాతత్వంబరయునట్టి ఎనిమిషు చరితం భూతలమున సన్మిషులకు నేతీరున తెలయనగును నిరుగారాదప్ప అందరి వలెనే దిరుగుగాదప్ప భూత భవిష్య విజ్ఞాత ప్రసిద్ధిచే భూత భవిష్య విజ్ఞాత ప్రసిద్ధిచే దాతయుఢకీల ప్రఖ్యాతి గల్గితేనేమి స్వాతి వర్షము గురియునంతట స్వార్థకంబే మాయ సూక్తిలో హేతువగు బిందువులు ముత్యములేతరిగ పరిపూర్ణ బోధ నెరుగరాదప్ప అందరి వలెనే దిరుగుగాదప్ప. జై నిజ గురుభ్యో నమః. జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు అచల శ్రీ దయానంద శ్రీ పొన్నాల రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి ప్రియ శిష్యులు శ్రీ నిజానంద పోలోజు వీరయాచార్య విరచితంబగు శుద్ధ నిర్గుణ పరతత్వ బోధామృత కందార్థములలో మనం నేటి నుండి 10వ ప్రకరణం బోధస్థితి లక్షణం, దీనిలో 7 కందార్థాలు ఉంటాయి. ఇప్పటి వరకు మనం బోధ ప్రతాపాన్ని 6 కందార్థముల ద్వారా విన్నాం. చక్కగా బోధ ప్రతాపాన్ని తెలియజేసినటువంటి గురుదేవులు తిప్పలు లేనటువంటి బోధను తెలియచేసి చెప్పకనే ఆ ఘనమైనటువంటి రహస్యాన్ని మనకు రూఢీభావం చెందించినటువంటి మహనీయులైన నిజానందులు ఇక్కడ బోధస్థితి లక్షణం అంటే బోధస్థితి కలిగినటువంటి మహనీయులు, బోధస్థితి పురుషులు ఎలా ఉంటారు, వారు అశరీరులుగా వారి యొక్క నడక, ఆ గమనం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనకు కందార్థ రూపంగా అందజేస్తూ ఉన్నారు. నాయనా శిష్య, ఏ తత్వమంతటను గలదా తత్వం వరయునట్టి ఎనిమిషు చరితం. ఏ తత్వం ఉన్నది అంతటా? అది నేను కాని తత్వం, అది తత్వాతీతము, అది అంతటా ఉన్నది. అది దానిని అరయునట్టి, దానిని తెలిసినట్టి, అది పొందినట్టి, అది అయినటువంటి వారు, నిరంతరం పరిపూర్ణులైనటువంటి వారు. అలాంటి వారి చరితం, వారి నడక, వారి రుజువర్తనం ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ చరితం అంటే వాళ్ళ చరిత్ర గురించి కాదు, వారు ఆచరించేటువంటి విధానం. భూతలమున సన్మిషులకు నే తీరున తెలియనగును నెరుగరాదప్ప అందరి వలెనే తిరుగుగాదప్ప. భూతలంలో సన్మిషులకు ఎలా తెలుస్తుంది? సనిమిషులైనటువంటి వారికి, అనిమిషులైనటువంటి వారికైతే తెలుస్తుంది. సనిమిషులు ఎవరు? కలలోని వారు నాయన. ఈ జాగ్రత్తనే కలని మేల్కొలలేని వారు, ఆ మేల్కొల్పేటువంటి గురుదరి చేరని వారు, వారు సన్మిషులు. అందరూ సనిమిషులే. గురుదరి చేరనంత వరకు కూడా, గురుదరి చేరి గూఢార్థాన్ని పొందినటువంటి వారు అనిమిషులు. వారు నిజ మేల్కలో ఉన్నవారు, మేల్కై ఉన్నవారు. వారు ఎరుగరా. వాళ్ళకి ఆ అనిమిషుల యొక్క చరిత్ర ఎలా తెలుస్తుంది? అందరి వలెనే తిరుగుగాదప్ప. వారు ఎలా ఉంటారు? ఏదో ప్రత్యేకమైనటువంటి విధానంతో వారి ఆహార్యం కానీ, వారి వేషభాషలు కానీ, వారి ప్రవర్తన కానీ అలా ఉంటుందో? అలా ఏముండదు. అందరి వలె ఉంటారు. వారిని కనుగొనట వారిలాంటి వారికే కానీ అన్యులకు సాధ్యం కాదు.
నవ్వుతూ ఉంటారు, అందరితో సరదాగా ఉంటారు, తల్లిలాగా లాలిస్తూ ఉంటారు, తండ్రిలాగా పరిపాలిస్తూ ఉంటారు, గృహస్థు ధర్మాన్ని సక్రమంగా ఆచరిస్తూ ఉంటారు, ఎక్కడా కూడా భేషజాలకి పోరు, అహంకారం అనే పాదుతో వారు ఏనాడూ ఉండరు, సర్వ సమరసభావంతో ఉంటారని ఆయన వాళ్ళు అలా పరిపూర్ణులై ఉంటారు. భూత భవిష్య విజ్ఞాత ప్రసిద్ధిచే దాతయ్యుండఖిల ప్రఖ్యాతి గల్గితేనేమి. వారికి ఉంటాయి కొన్ని. అయితే ఈ లోకంలో కొంతమంది భూత భవిష్యత్ వర్తమానాలను తెలుసు, మాకు జరిగినది, జరుగుతున్నది, జరిగిపోయేటువంటి దాన్ని కూడా మేము గమనించున్నామనేటువంటి కొంతమంది ఉంటారు శిష్య. ఇంకా దాతయ్యుండ ఎన్నో దానములు, అవి గుప్త దానములు కావచ్చు, బహిరంగమైనటువంటి దానములు కావచ్చు, ఇంకా అఖిలములలో ప్రఖ్యాతి కాంచిన వారైనప్పటికీ కూడా ప్రపంచములో అందరి చేత జేజేలు పలికించుకుంటున్న వారైనా సరే, స్వాతి వర్షము గురియునంతట సార్థకంబే మాయ సూక్తిలో హేతువగు బిందువులు ముత్యము లేతరిగా పరిపూర్ణ బోధ నెరుగారా దప్ప అందరి వలెనే తిరుగుగా దప్ప. స్వాతి వర్షం కురుస్తూ ఉంది, కానీ స్వాతి వర్షం అనేది దేనికి అవసరం? ముత్యపు చెప్పక అవసరం. అది స్వాతి వర్షమే, కానీ బురదలో పడకూడని చోట, నిస్సారమైన చోట వర్షం కురిస్తే ఏమవుతుంది? అది వాటిలాగే మార్పు చెందుతుంది, కానీ అది ముత్యం ఎలా అవుతుంది? అలా అన్నీ కూడా ఉండవచ్చు, కానీ ఏదైతే ఉండాలనో అది లేనప్పుడు ఏముంటే ఏమున్నది? జగద్ విఖ్యాతి అయితే ఏమున్నది? మహా సంగీత విద్వాంసులైతే ఏమున్నది? పండితులైతే ఏమున్నది? ఎవరైతే ఏమున్నది? ఉన్న విషయాన్ని ఉండజూసినటువంటి గురుదరి చేరనప్పుడు నిరుపయోగమే కదా శిష్య, సార్థకం ఏమున్నదయ్యా? సూక్తిలో హేతువగు బిందువులు ముత్యములేతరిగా పరిపూర్ణ బోధ. ఏంటంటే ఇక్కడ సూక్తి అంటే ఉపదేశం. ఎవరి దగ్గర? గురువు దగ్గర ఉపదేశం పొందినటువంటి వారు ఎలాంటి వారై ఉంటారు? ఆ స్వాతి వర్షపు బిందువు అనే ఉపదేశాన్ని అందుకున్నటువంటి ముత్యపు చిప్పలై ఉంటారు వారు. అలా ముత్యములు పరిపూర్ణ బోధ స్థితి లక్షణం కలిగినటువంటి వారైతే అందుతారు, మిగిలినటువంటి వారు అందలేరు అని మనకు చక్కగా మొదటి కందార్థంలోనే తెలియజేశారు. తర్వాయి కందార్థాన్ని రేపు ముచ్చటించుకుందాం. జై గురుదేవా.